ఒక వకీల్ సాబ్గా అల్లు అర్జున్ కేసుని మీరు టేకప్ చేస్తారా? ఆయన వచ్చి అడగాలి, ఫీజు ఇవ్వాలి కదా. ఏం లేకుండా ఉత్తగా నేను ఎందుకు వాదిస్తాను? వకీల్ అంటే ఫీజు తీసుకొని వాదించేటోడు అట్లా. ఫీజు ఇస్తే తప్పకుండా వాదిస్తాం. ఎంత ఫీజు కావాలి మీకు? అది క్లయింట్కి వకీల్కి మధ్యలో ఉండే సంబంధం, అది ఓపెన్ ఎయిర్లో డిస్కస్ చేసే సంబంధం కాదు. ఓకే, ఒకవేళ అల్లు అర్జున్ కేసు మీరే తీసుకుంటే మీకున్న ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఏ పాయింట్ తీసుకుని మీ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు? అలా కేసు ఏముందని ఫస్ట్ అలా కేసు ఏముంది అంటున్నా. పెట్టారు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు అంటే పెట్టుడు చాలా పెడతారు ఈ దేశంలో. చాలా మంది మీద చాలా కేసులు కల్పబుల్ హోమిసైడ్ పెట్టారు, గ్రేవియస్ హట్ 118A రానిరు, ఛార్జ్ షీట్ అయినారు సార్ తొందరగా. అందులో ఏముందని అసలు ఏం నిలబడుతుంది అని కేసు? నిలబడదా? ఏం నిలబడుతుంది? అదే అందుకని ఏమంటున్నాను, నేను వకీల్ అయినప్పుడు నేను కోర్టులో మాట్లాడాల్సింది. థియేటర్లో ఎట్లా మాట్లాడగలుగుతాను, స్టూడియోలో ఎట్లా మాట్లాడగలుగుతాం? మాట్లాడలేను. డెఫినెట్గా పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసినాక మాట్లాడతాం. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఇదే రోహిత్ ఇదే రఘునందన్ మళ్ళీ మాట్లాడతారు అదే కేసు గురించి. ఏమవుతుంది, అక్విటల్ అవుతుందా శిక్ష పడుతుందా చూసినాక మాట్లాడతాం. రఘునందన్ రావు గారు, ఇప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్ళు 14% అంటూ ఉన్నారు. ఇక్కడ రేట్ల గురించి, పర్సంటేజ్ల గురించి. అలాగే ఏపీ నుంచి ఒక మాజీ మంత్రి కూడా మాట్లాడారు, అంబటి రాంబాబు, సోఫా సెట్ అంటూ మాట్లాడారు. సో ఎలా చూడాలి దాన్ని? నేను ఇందాకే చెప్పిన సార్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. మీరు నన్ను అడిగితే నా అభిప్రాయం చెప్తాను. వారి అభిప్రాయాన్ని డినే చేసే అధికారం నాకు లేదు. వారు ఏ సందర్భంలో మాట్లాడినరు, వారికి ఏ సోఫా కనబడ్డది, వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఏమైనా సోఫాలు వచ్చినాయా, లేకపోతే వాళ్ళ నాయకుడు ఏమైనా సోఫాలు తీసుకొని సీట్లు ఇచ్చిండా, అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా సార్? అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడుకుంటారు. నాకేం సంబంధం? అది బండి సంజయ్ కూడా 14% సోఫా చూడలేదు, పుష్ప చూడలేదు, నాకేం సంబంధం ఉంటుంది? సోఫాకి పుష్పకి నేను సోఫా అన్నాను కానీ పుష్పలో సీన్ అని చెప్పలేదు. మరి పుష్ప చూడలేదు. నేను అదే అంటున్నాను, డైవర్షన్ అంతా మీరు పుష్ప నుంచే తీసుకుపోతారు కాబట్టి నేను పుష్ప చూడలేదు, అంబటి రాంబాబు గారు మాట్లాడింది చూడలేదు, సోఫా గురించి తెలియదు, సోఫాలలో పైసలు పెడతారనేది కూడా తెలియదు నాకు. రాంబాబు గారు చూపించారని ఎవరు అంటే నేను విన్నాను అంతే. మీలా ఇట్లే అడిగినారు ఇందాక పొద్దునేదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇట్లా అడిగితే చెప్పాను నేను. అట్లా సోఫాలలో పైసలు పెడతారని నాకు తెలియదు, మరి రాంబాబు గారికి తెలిసేమో మరి అంటున్నాను. శ్రీధర్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రఘునందన్ రావు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీ పార్టీ కాదని అన్నారు, కానీ ఏపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే రేవంత్ చేసినటువంటి దాన్ని సమర్థించి మద్దతు ఇచ్చాడు. ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మీరు ఎట్లా చూస్తారు? ఇంకొకటి రెండోది ఏంటంటే, భేటీ సీఎంతో భేటీ సినీ ప్రముఖులకు సంబంధించి ఏం జరిగిందంటారు? అక్కడి నుంచి కేసు ఏమన్నా తగుముఖం పట్టిందని అనుకుంటున్నారా? ఈ రెండు సార్, రేవంత్ గారిని కలవడం వల్ల అంటే ముఖ్యమంత్రి గారిని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కలవడం వల్ల కేసు ఏదో వీక్ అవుతుంది, కేసు ఏదో స్ట్రాంగ్ అవుతుంది అని నేను అనుకోను. కేసు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు చేస్తారు. సాక్ష్యాలు ఆధారాలు ఉంటే వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, ఖచ్చితంగా ఫైల్ చేస్తారు. ఇలా కాకపోతే నెలకు ఫైల్ చేస్తారు, ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సిందే. సో దానికి సంబంధించి కాదు, కానీ గద్దర్ గారి పేరిట నెలకొల్పినటువంటి అవార్డుల ప్రకటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదో కొంత కన్ఫ్యూజ్ అయినట్టుంది. సినీ ఇండస్ట్రీ తోటి ఈ రిఫ్ట్ కొనసాగితే రేపు మళ్ళీ మనం అవార్డులు ప్రకటించిన తర్వాత ఏమన్నది నెగటివ్ సిగ్నల్ పోతుందేమన్న భయంకి ఉభయతారకంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్టు నాకు అర్థమైంది. ఇంకొకటి, విష్ణుకుమార్ రాజుకు సంబంధించి మీరు స్పందించలేదు. విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారు? ఆయన అన్నది రేవంత్ చేసింది సమర్థిస్తున్నాం, రేవంత్కు సంబంధించి అక్కడ తీసుకున్న చర్యలు సరైనవి అల్లు అర్జున్ విషయంలో అనేటట్టు మాట్లాడిన మీ ఎమ్మెల్యే, మీ బీజేపీ ఎమ్మెల్యే. దూరంకి వెళ్ళి చూసారు కదా, వైజాగ్ నుంచి చూసుంటారు విష్ణుకుమార్ రాజు గారు. హైదరాబాద్కి వచ్చి అంటే ఆయన కైన్ను మిడిల్లో చూసినట్టారా, అటుపక్క ఇటుపక్క కాకుండా? అదే దూరం నుంచి చూసారు కాబట్టి వారికి సబ్జెక్ట్ పూర్తిగా తెలియక ఏమన్నా అన్నారేమో, నేను వినలేదు. వారు ఏమన్నారో నేను వినలేదు. వారు సీనియర్ ఎమ్మెల్యే, వారు అట్లా మాట్లాడతారని కూడా నేను అనుకోను. బట్ వాట్ ఈ సైడ్ ఈజ్ ఐ డోంట్ నో. బట్ చెప్పినా కానీ వారి అభిప్రాయం వారు చెప్పి ఉంటారు. వాట్ ఈజ్ రాంగ్? ఒకరికి మంచి కనబడేది ఇంకొకరికి మంచి కనబడకపోవచ్చు కదా. అందరికీ మంచిగానే కనబడాలంటే నేను అదే చెప్పినాను. నువ్వు చూసే వ్యక్తి బట్టి, చూసే కళ్ళని బట్టి ఉంటుంది, అట్లా చూసిన సందర్భాన్ని బట్టి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అంటే ఒక వకీల్ సాబ్గా అల్లు అర్జున్ కేసుని మీరు టేకప్ చేస్తారా? ఆయన వచ్చి అడగాలి, ఫీజు ఇవ్వాలి కదా. ఏం లేకుండా ఉత్తగా నేను ఎందుకు వాదిస్తాను? వకీల్ అంటే ఫీజు తీసుకొని వాదించేటోడు అట్లా. ఫీజు ఇస్తే తప్పకుండా వాదిస్తాం. ఎంత ఫీజు కావాలి మీకు? అది క్లయింట్కి వకీల్కి మధ్యలో ఉండే సంబంధం, అది ఓపెన్ ఎయిర్లో డిస్కస్ చేసే సంబంధం కాదు. ఓకే, ఒకవేళ అల్లు అర్జున్ కేసు మీరే తీసుకుంటే మీకున్న ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఏ పాయింట్ తీసుకుని మీ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు? అలా కేసు ఏముందని ఫస్ట్ అలా కేసు ఏముంది అంటున్నా. పెట్టారు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు అంటే పెట్టుడు చాలా పెడతారు ఈ దేశంలో. చాలా మంది మీద చాలా కేసులు. కల్పబుల్ హోమిసైడ్ పెట్టారు, గ్రేవియస్ హట్ 118A రానిరు, ఛార్జ్ షీట్ అయినారు సార్ తొందరగా. అందులో ఏముందని అసలు ఏం నిలబడుతుంది అని కేసు? నిలబడదా? ఏం నిలబడుతుంది? అదే అందుకని ఏమంటున్నాను, నేను వకీల్ అయినప్పుడు నేను కోర్టులో మాట్లాడాల్సింది. థియేటర్లో ఎట్లా మాట్లాడగలుగుతాను, స్టూడియోలో ఎట్లా మాట్లాడగలుగుతాం? మాట్లాడలేను. డెఫినెట్గా పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసినాక మాట్లాడతాం. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఇదే రోహిత్ ఇదే రఘునందన్ మళ్ళీ మాట్లాడతారు అదే కేసు గురించి. ఏమవుతుంది, అక్విటల్ అవుతుందా శిక్ష పడుతుందా చూసినాక మాట్లాడతాం. రఘునందన్ రావు గారు, ఇప్పటికే
బండి సంజయ్ లాంటి వాళ్ళు 14% అంటూ ఉన్నారు. ఇక్కడ రేట్ల గురించి, పర్సంటేజ్ల గురించి